గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని స్టోరీస్. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్న పూజని ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. ఫుల్ లెంత్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ శివాని స్టోరీస్లో ఉంది. నేనైతే మార్నింగ్ 3:30కి లేచి స్టార్ట్ చేశాను నా పనులన్నిటినీ. ఎందుకంటే మా వారికి 9:30 తర్వాత ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, సో బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. సో ఈలోపు నా పూజని కూడా కంప్లీట్ చేసి ఆయనకు టిఫిన్ పెట్టడం ఈజ్ మై టాస్క్ ఆఫ్ ది డే. సో అకార్డింగ్ టు దట్ నేను అన్నిటినీ ముందు రోజే సెట్ చేసుకున్నాను. కొన్ని థింగ్స్ నానబెట్టేవి ఉంటాయి, అంటే బియ్యం, మినపప్పు అండ్ శనగలు అవన్నిటిని ముందు రోజే నానబెట్టి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇల్లు తూడ్చుకొని దాని తర్వాత స్నానం చేసి వచ్చి వంట స్టార్ట్ చేసేసాను. 4 పొయ్యిల మీద 4 పెట్టేశాను. అండ్ అఫ్ కోర్స్ వరలక్ష్మి వ్రతం స్పెషల్ పూర్ణాలు కూడా చేశాను. మిగతా ప్రసాదాలన్నీ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను, కానీ ఈ పూర్ణాలు మాత్రం ఫస్ట్ టైం చేశాను. మంచి కుదిరాయి, మా హస్బెండ్కి చాలా చాలా నచ్చాయి. సో రెసిపీస్ అన్నిటినీ కూడా యూట్యూబ్ వీడియోలో పోస్ట్ చేశాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మార్నింగ్ అమ్మవారికి అన్ని ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి తాంబూలం ఇచ్చి పూజ చేసుకున్నాను ఇంట్లో. ఇవన్నీ థింగ్స్ కూడా నేను ఇండియా బజార్లో తీసుకున్నాను. సో ఓవరాల్గా నేను చేసిన ప్రసాదాలు అయితే చింతపండు పులిహోర, పెరగన్నం, పూర్ణాలు అండ్ శనగలు. పెళ్ళైన తర్వాత ఇది నేను చేసుకున్న ఫస్ట్ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజ. సో ఇంట్లో ఇంత పూజ చేసుకున్న తర్వాత ఆఫ్ కోర్స్ హస్బెండ్ బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే కదా. సో ఈవినింగ్ అయితే రెడీ అయిపోయి ఇద్దరం కాళీసిద్ధి హనుమాన్ టెంపుల్లో అమ్మవారి కాయిన్కి పూజ చేపిస్తున్నారు అండ్ కుంకుమార్చన కూడా ఉంది. అండ్ అక్కడే నేను 5గురికి తాంబూలం ఇస్తామని చెప్పి తీసుకెళ్ళాను సెట్. సో గుళ్ళో పూజ మాత్రం చాలా బాగా జరిగింది. సో కుంకుమార్చన, గణపతి సంబంధించిన పూజ, నవగ్రహాల పూజ అన్నిటినీ చేయించారు. 1:30 అయింది పూజ మొత్తం. పూజ అయిన తర్వాత 5గురికి తాంబూలం ఇచ్చాను. అక్కడ చాలామంది కూడా ఇచ్చుకుంటున్నారు తాంబూలాలు. సో ఇది గాయస్ మా ఇంటి వరలక్ష్మి పూజ. మీ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శివాని స్టోరీస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ అండ్ టు సబ్స్క్రైబ్ మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ శివాని స్టోరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.